ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 11. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. కీర్తన గ్రంథం 14 అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభు నా జీవితంలోనికి రాకమునుపు నేనొక నాస్తికునిగా నుంటిని. దేవుడు లేడని చెప్పుచు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఎగతాళి చేయుచుంటిని. అయితే 1929వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన నా కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం స్పష్టముగా పలికిన ఒక స్వరమును వింటిని. అప్పటి నుండి నేను దేవునితో నడుచుటకు ప్రారంభించి తిని. దేవుని జీవం నాలో ప్రవేశించగా నాలో మూడంతల మార్పు కలిగెను. జీవించబడిన ఆత్మ, వెలిగించబడిన జీవము, పవిత్రపరచబడిన దేహము నాకు అనుగ్రహింపబడెను. దీని తర్వాత 1930వ సంవత్సరం జనవరి మాసంలో పరిశుద్ధ గ్రంథముల ఆదికాండము నుండి చదవనారంభించి తిని. మొదటి అధ్యాయంలోనే దేవుడు చెప్పెను, దేవుడు మాట్లాడెను అని అనేక పర్యాయములు చదివి తిని. 500 సార్లు కంటే ఎక్కువ ఈ మాటను మొదటి పుస్తకంలోనే గమనించదము. దేవుడు మాట్లాడును అను ఈ చిన్న మాట నా జీవితమునకెంతో ఆశీర్వాదకరమాయను. అప్పుడు ఓ దేవా, నాతో మాట్లాడుము, నీ స్వరమును వినవలనని కోరుచున్నాను. ఇక దేనిని నేను ఆశించుటలేదు. నీవు నాతో మాట్లాడి నీ మార్గమును చూపించుము అని ప్రార్థించుటకు ప్రారంభించి తిని. దేవుడు మాట్లాడునని నేను చిన్న బిడ్డ వలె విశ్వసించి తిని. దేవుడు తప్పక మాట్లాడునన్న విషయమును గ్రహించుటకు కొంత సమయము పట్టినను మనము ఆయనను నిజముగా ఎరిగినప్పుడే ఆ మాట సత్యమగును. తర్వాత అనుదినము ఆయన స్వరమును వినుటకు నేర్చుకొంటిని. కనుక మీరును ఆయన స్వరమును విని ఆయన నేర్పు పాఠములను నేర్చుకొనవలనని నా కోరిక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.